హౌ టు డిఫైన్ ద మోడర్న్ డ్రెస్సింగ్ అని ఈరోజు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే కల్చర్స్ మారిపోతా ఉన్నాయి, డ్రెస్సింగ్ స్టైల్స్ మారిపోతా ఉన్నాయి, ప్యాటర్న్స్ మారిపోతా ఉంది, ప్రతిరోజు బట్టల విధానం మారిపోతా ఉంది. ఎలాగా ఏది అని చెప్పాలంటే ఒకటే అన్నాడు ఆయన ఏమన్నాడంటే, ఒక స్త్రీ కింద కొంగాలంట, టచ్ యువర్ టోస్, లిఫ్ట్ యువర్ హెడ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ అపియర్డ్, గో చేంజ్ యువర్ డ్రెస్ అంట. అంటే అర్థమైందా? టచ్ యువర్ టోస్, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, నీ చేతులు పైకెత్తి బాగా నీ కాళ్ళని ముట్టుకునేటప్పుడు అక్కర్లేనిది ఏదైనా కనబడుతుందా, వెళ్ళి వస్త్రధారణ మార్చుకుంటారా. అంటే నీ వస్త్రధారణ ఎలా ఉండాలంటే, నీ వస్త్రధారణ యవన స్త్రీలు, అదే సమయంలో యవన భార్యలు, లేకపోతే వివాహమైన ప్రతి ఒక్కరు. ఈరోజు దుఃఖకరంగా చెప్పాలంటే తల్లులు బిడ్డలు చెప్తలే. ఇందుకు ఈరోజు భారతదేశంలో చూస్తేనే తల్లుల వస్త్రధారణ ఎంత అసహ్యంగా ఉందంటే, కుమార్తెలకి ఇంకా హద్దు ఎక్కడుంది, ఎక్కడ లిమిట్స్ ఉన్నాయి. ద వే దే డ్రెస్, ఇట్ ఈస్ లైక్ సేయింగ్ ఇట్ ఈస్ ఫైన్, అప్రూవ్డ్ ఫర్ యూ. నేను నీకు కాదంటే నాకు కాదని అవుతుంది, కాబట్టి నువ్వు చేసుకో, నాది నేను చూసుకుంటా, మన దారిలో మనం వెళ్దాం. బట్ దెన్ హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, షీ హ్యాస్ టు బి మోడెస్ట్. వాట్ ఈస్ మోడెస్ట్ డ్రెస్సింగ్? ఏదైనా మోడెస్ట్ డ్రెస్సింగ్ అని ఒక ప్యాటర్న్ ఉందా? లేదు. ఇక్కడ ప్యాటర్న్ అని ఫిక్స్డ్ లేదు, కానీ ఇట్ ఇస్ అ ఫ్రీ విల్. కానీ నీ వస్త్రధారణ దేని నిమిత్తమై? ఈరోజు ఎంతో మంది యవనస్తురాళ్ళు వారు వస్త్రధారణ అంతా ఇతరుల్ని అశ్లీలమైన దృశ్యాలు చూసినట్లుగా, లేకపోతే అక్కర్లేని చూపులు, అక్కర్లేని రీతిగా, జస్ట్ మేకింగ్ దెమ్ సీ సడక్టివ్ అపియరెన్సెస్, విచ్ ఇస్ అ మేజర్ సిన్. ఈరోజు జాగ్రత్తగా ఉండాలంట. ద వే యూ డ్రెస్, నీ వస్త్రధారణ నీ భర్తకి మాత్రమే ఇట్ షుడ్ బి ద మోస్ట్ అట్రాక్టివ్, నాట్ ఫర్ ఎవ్రీబడి. టు స్టే క్లీన్.